నమస్తే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి BSF స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ 2025 అప్లై ఆన్లైన్ ఫర్ 241 కానిస్టేబుల్ పోస్ట్. అయితే ఎవరైతే మీరు BSF ప్రిపేర్ అవుతారో మీ దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కానీ ఏమన్నా నేషనల్ స్టేట్ సర్టిఫికేట్స్ ఏమైనా మీ దగ్గర సర్టిఫికేట్స్ ఉంటే మీరు వెంటనే వెళ్ళి మీరు ఆన్లైన్లోకి వెళ్ళి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్ మోడ్. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం మరి దీని ఫుల్ డీటెయిల్స్ ఏంది, హైట్ ఎంత, ఏజ్ ఎంత, దీనికి క్వాలిఫికేషన్ ఎంత అనేది మొత్తం డీటెయిల్స్ చూద్దాం. అసలు దీనికి ఎప్పుడు లాస్ట్ డేట్ అనేది మొత్తం చూద్దాం. ఓకే, ద బార్డర్ సెక్యూరిటీ ఆఫ్ ఫోర్స్ BSF హ్యాస్ రిలీజ్డ్ అఫీషియల్ నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ 241 కానిస్టేబుల్ పోస్ట్. ఇంట్రెస్టెడ్ and eligible candidates can apply ఆన్లైన్ త్రూ ఫ్రీ అఫీషియల్ BSF వెబ్సైట్. అయితే మీరు ఎవరైతే సరే మీరు ప్రిపేర్ అవుతారు, నేను అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఎవరైతే సరే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి మీరు ఆన్లైన్లోకి వెళ్ళి ఆన్లైన్లో వెబ్సైట్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ద లాస్ట్ డేట్ టు సబ్మిటెడ్ ద అప్లికేషన్ ఆగస్ట్ 20, 2025కి లాస్ట్ డేటు. ఎవరైతే సరే మీరు వెంటనే మీరు వెళ్ళి, ఇంకా టైం ఉంది, మనకు ఇంకా 15 రోజులు టైం ఉంది. మీరు ఎవరైతే సరే చూసిన వాళ్ళు ఉంటే వీడియో స్కిప్ చేసి చూడకూరు. స్కిప్ చేసి చూడడం వల్ల మీకు ఏం అర్థం కాదు, అందు గురించి లాస్ట్ ఎండ్ దాకా చూడకూరు. దీని లాస్ట్ డేట్ వచ్చేసి ఎంత అంటే ఆగస్ట్ 20, 2025 లాస్ట్ డేట్ అండి. ఓకే ఫ్రెండ్స్, చూద్దాం మరి దీనికి అసలు ఏమేమి ఇచ్చిండు, స్పోర్ట్స్ కోటా ఏంది అనేది మొత్తం మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ BSF కానిస్టేబుల్ ఆన్లైన్ ఫారం. ఓకే, పోయి ఎప్పుడు రిలీజ్ చేశారంటే మనకు జూలై 25కి దీన్ని మనకు రిలీజ్ చేసారు. ఎంత 241 వేకెన్సీ అని చెప్పి వాళ్ళు రిలీజ్ చేశారు స్పోర్ట్స్ కోటాలో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, దీన్ని ఏంటంటే చూడండి, ఇక్కడ బ్రీఫ్ ఇచ్చింది. అసలు మనకి ఇక్కడ ఏంది అనేది వాళ్ళు మొత్తం చూపిస్తారు. చూడండి, అక్కడ ద బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF హ్యాస్ అనౌన్స్డ్ నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ వేకెన్సీ. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ ఆర్ interested vacancy details, completed all eligibility criteria, can read the notification for apply. ఎవరైతే సరే మనకు ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఎవరైనా సరే దీన్ని మొత్తం వేకెన్సీ ఉన్నాయి, ఎలిజిబుల్ ఏమేమి కావాలో మొత్తం ఇంట్రెస్ట్ మీరు మొత్తం చదువుకొని దీన్ని అప్లై చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, మరి ఇక్కడ చూద్దాం, మెయిల్కి అనేది ఏంది అప్లికేషన్ ఫీజ్. మనకు అప్లికేషన్ ఫీజు ఎవరైతే సరే చాలామంది అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటాం మనం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మెయిల్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు జనరల్ అంటే UR అండ్ OBC కేటగిరీస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 14 అంటే 147.20 రూపీస్ వీళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఓకే, ఫీమేల్ SC ST వాళ్ళకైతే వీళ్ళకు నీళ్ళండి ఏముండదు, అవసరం లేదు. మరి BSF రిక్రూట్మెంట్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అసలు? మరి స్టార్టింగ్ వచ్చి చెప్పాను కదా ఇంతకుముందు నేను, అయితే జూలై 25, 2025కి వీళ్ళు ఆన్లైన్లో వేసారు, మనకు స్టార్ట్ అయింది. మరి లాస్ట్ డేట్ వచ్చేసి ఎప్పుడు ఉందంటే ఆగస్ట్ 20, 2025కి దీని లాస్ట్ డేట్ అండి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఎందుకంటే మీకు ప్రత్యేకించి ఎట్లా చూపిస్తున్నా అంటే మన నోటితో చెప్పేదానికంటే దీంట్లో ఉంటే ప్రూఫ్ ఉంటుంది, అందు గురించి ఈ విధంగా నేను చేయడం జరుగుతుంది వీడియోలు ఫ్రెండ్స్. ఓకే, BSF రిక్రూట్మెంట్ ఏజ్ లిమిట్. మరి ఏజ్ లిమిట్ ఎప్పుడు చూసుకోవాలంటే ఇది ఫస్ట్ ఆగస్టు 2025కి మనకు 23 సంవత్సరాలు ఉండాలండి. ఓకే, చూడండి, ఇక్కడ మినిమం ఏజ్ లిమిట్ ఎంత 18 సంవత్సరాలు ఉండాలి, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 23 సంవత్సరాల లోపు ఉంటే మనకు ఈ పోస్ట్కు ఎలిజిబుల్ అండి. మరి ఇక్కడ క్వాలిఫికేషన్ చూడండి, క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఏమడుగుతుందంటే ఇక్కడ మెట్రికులేషన్ 10th క్లాస్ అయితే ఆర్ ఇట్స్ ఈక్విలెంట్ ఫ్రమ్ రిజిగ్నేషన్ బోర్డు. అయితే దీనికి సంబంధించింది ఏదైనా సరే మనకు రిజిగ్నేషన్ బోర్డు అంటే ఏదైనా సరే బోర్డు ఉన్న వాళ్ళైతే మెట్రికులేషన్ అయి ఉండాలి. ఓకే, దీని బేసిక్ పే వచ్చేసి ఇది పే లెవెల్ 3 అండి. మనకు శాలరీ ఎంత ఉందని చెప్పి వాళ్ళు మీకు ఇంత శాలరీ ఉంటుందని చెప్పి వాళ్ళు చూపించడం జరిగింది. ఇక్కడ చూడండి లెవెల్ 3. ఓకే, లెవెల్ 3 అంటే లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 అనేది మనకు ఎట్లా ప్రమోషన్ పెరిగితే ఆ విధంగా మనకు ఇది పెరుగుతూ ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనకు శాలరీ చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఎంత చూపిస్తుందంటే మనకు 21,700 అవుట్ 69,100 బేసిక్ పే. అంటే బేసిక్ పే వచ్చేసి మనకు పెరుగుతూ ఉంటుంది. ఎవరికైనా సరే 6 మంత్కి ఒకసారి మనకు బేసిక్ పే పెరుగుతూ ఉంటుంది. మరి బేసిక్తో పాటు ఇంకా చాలా వస్తాయి, HRA అని, DA అని, అలౌన్స్ అని, సిటీ అలౌన్స్ అని, లేకపోతే JNK వేస్తే JNK అలౌన్స్ అని, లేకపోతే ఇంకా IL2DS అలౌన్స్ అని చాలా అలౌన్స్ వస్తాయి, అవన్నీ యాడ్ అయిపోతాయి. ఇది చూపిస్తారు, అంతేగాని ఇంకా ఎక్కువ అమౌంట్ వచ్చేస్తుంది మనకు. ఇక్కడ ఏంటంటే అండ్ అదర్ అలౌన్సెస్
అడ్మిసిబుల్ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ అండర్ ద రూల్స్. అంటే మనం చూడండి ఇక్కడ ఏదైనా సరే మన అలమ్స్తో వర్తిస్తాయి. మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఒకవేళ శాలరీ పెంచితే డిఏ కానీ పెరిగినా కానీ అవన్నీ యాడ్ అయిపోతాయి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక్కడ ఏమో చూడండి ఫిజికల్ స్టాండర్డ్స్ వచ్చేసి చూద్దాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చింది, ఇక్కడ హైట్ వచ్చేసి ఎంత ఉండాలి, మీల్ వచ్చేసి 170 ఉంటుంది. ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మ్యాక్సిమం వచ్చేసి 170 సెంటీమీటర్స్ ఉండాలి. ఇది ఆల్రెడీ 170 సెంటీమీటర్ అడుగుతుంది. మరి ఫీమేల్స్కి అయితే ఎంత అంటే 157 సెంటీమీటర్స్ అడుగుతుంది. ఎవరిని? ఫీమేల్. ఎవరైనా ఫీమేల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీరు ఏంటంటే నెక్స్ట్ వీడియో ఎప్పుడైనా సరే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, మరి బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ వేకెన్సీ డీటెయిల్స్ ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూద్దాం. మరి కానిస్టేబుల్ ఇక్కడ ఏం అడుగుతుండే, ఇక్కడ ఏం చూపిస్తుంది కానిస్టేబుల్. ఇక్కడ చూడండి కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అండర్ స్పోర్ట్స్ కోటా మేల్ ఎంత 113. మరి కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అండర్ స్పోర్ట్స్ కోటా ఫీమేల్ 128. అంటే ఎక్కువ శాతం ఫీమేల్స్ వాళ్ళకే ఎక్కువ ఉన్నాయి. సరే, మరి ఇక్కడ అసలు మరి బేసిక్ అయిపోయి ఇవన్నీ చూసుకున్నాం. మరి ఇది ఇంకోటి ఏంటంటే మనం మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి మన అక్కడ అసలు ఎక్కడెక్కడ ఉన్నాయి వేకెన్సీ ఏంది అనేది మనం మొత్తం చూద్దాం. అసలు ఏంది దాని ఫుల్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. ఎవరు కానీ వీడియోని మాత్రం స్కిప్ చేసి చూడకూరి. ఒకటి చూడండి, ఇక్కడ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మినిస్టర్ ఆఫ్ అఫైర్స్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్. ఓకే, స్పోర్ట్స్ కోటా స్పోర్ట్స్ పర్సన్ చూద్దాం. మరి స్పోర్ట్స్ కోటా మనకి ఏ వేకెన్సీ ఉన్నాయి, మరి అందరికీ చాలా డౌట్ ఉండొచ్చు. మరి స్పోర్ట్స్ కోటాలో ఎన్ని వేకెన్సీ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి ఆర్చరీ ఉంది, అథ్లెటిక్స్లో ఆర్చరీ వచ్చేసి రిక్యూర్ ఉంది, కంపౌండ్ ఉంది. అందులో వచ్చేసి మేల్కు 1 ఉంది, ఇవన్నీ ఉన్నాయి చూసుకోవచ్చు మీరు. అథ్లెటిక్స్ ఉంది 800 మీటరు, 3000 మీటర్స్, ట్రిపుల్ జంపు, డిస్కస్ త్రో, హై జంప్, లాంగ్ జంప్ ఆర్ బ్యాడ్మింటన్స్తో వాళ్ళు 3 వేకెన్సీ ఉన్నాయండి. బాస్కెట్బాల్ వచ్చేసి 17 ఉన్నాయి. బాక్సింగ్ వచ్చేసి టోటల్ 8 ఉన్నాయి. వెయిట్కి ఎంత వెయిట్ ఉన్న వాళ్ళు చూసుకోండి. ఇంకోటి క్రాస్ కంట్రీ 10 km ఉన్న వాళ్ళు 10 పోస్టులు ఉన్నాయండి. సైక్లింగ్ ఉంది, రోడ్ ఈవెంట్, ఆ ట్రాక్ ఈవెంట్ అని చెప్పుకున్నాయి, 2 ఈవెంట్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే డైవింగ్ 10 మీటర్ హై బోర్డ్ ఆర్ 3 మీటర్ స్పైరింగ్ బోర్డ్, 1 మీటర్ స్పైరింగ్ బోర్డ్ వచ్చేసింది. ఇదేంటిది లాస్ట్ ఇదేమో ఇచ్చిండు ఈక్విస్టెంట్ డ్రెస్టేజ్ ఆర్ టెంట్ మ్యూజిక్. ఇదేంటో నాకు తెలియదు, బట్ మీరు చూస్తే మీరు వాళ్ళు చేసిన వాళ్ళు మీకు తెలిసిపోతుంది. ఓకే, ఫెన్సింగ్ అని, ఫుట్బాల్, హ్యాండ్బాల్, హాకీ, జూడో, కరాటే వచ్చింది, ఇండివిజువల్, టుముటు, కైకింగ్, కొనయింగ్, రోయింగ్, స్పీక్ త్రో, షూటింగ్. ఓకే, ఇంకోటి స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, టిగోండో, వాలీబాల్ చూడండి ఇక్కడ మొత్తం వచ్చేసి 14 ఇచ్చింది మనకు. వాటర్ పోలో 4. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉన్నాయండి. వెయిట్ లిఫ్టింగ్ ఉంటూ రెస్లింగ్, గ్రోసో, రోమన్ రెస్లింగ్, ఫ్రీ సైకిల్, ఉషు, కబడ్డీ సుధా ఇచ్చిండండి. టోటల్ 12 పోస్టులు చూశారు కదా. మొత్తం 241 ఇచ్చిండు. కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అండర్ స్పోర్ట్స్ కోటా మనకి ఆల్రెడీ మనకు బేసిక్ వ్యూ అంతా మనం అందులో చూసుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు చేసుకోవచ్చు. ఓకే, వాళ్ళు ఏం అడుగుతుండు కాంపిటీషన్ ఇదేమి ఇచ్చిండు, ఇక్కడ ఏమి ఇచ్చిండు, మార్క్ విల్ బీ డన్ యాజ్ పర్ టేబుల్ గివెన్ బిలో. అయితే మనకు మార్క్స్ ఫర్ గోల్డ్ మెడల్ అయితే మనకు 100 మార్క్స్ ఫర్ సిల్వర్ మెడల్ అయితే 96, మార్క్స్ ఫర్ బ్రౌన్ మెడల్ అయితే 92, మార్క్స్ ఫర్ పార్టిసిపేషన్ అయితే 80. ఓకేనా, 80 మార్క్స్ మనకు 100కు 100 మార్క్స్ సైడ్ అయిపోతాయండి. ఇక్కడ మనకు మెడల్స్ ఏమైనా ఉంటే మన దగ్గర. ఓకే, హైట్ వచ్చేసి మేము ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, మరి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వాళ్ళకి ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఎప్పుడు ఛానల్ చూస్తూ ఉండండి. ఓకే, నమస్తే ఫ్రెండ్స్, జై హింద్.